Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం మ్యూటబిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ మెంట్ బై మ్యూటబిలిటీ, మ్యూటబిలిటీ ఎక్కడ వాడతాము, మ్యూటబిలిటీకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే, లెట్ మీ ఓపెన్ ద మెటీరియల్. సో మ్యూటబిలిటీ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. మ్యూటబిలిటీ, ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండేదే మ్యూటబిలిటీ. అంటే ఇమ్యూటబిలిటీ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఒక కొత్త వేరియబుల్ కి కొత్త వాల్యూ తీసుకున్నామంటే ఏమవుతుందని చెప్పుకున్నామంటే దట్ విల్ బి క్రియేటింగ్ అ న్యూ వేరియబుల్, అంటే న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయట్లేదు అని చెప్పుకున్నాం. సో అలానే ఇలాగా మ్యూటబిలిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ మెన్ బై మ్యూటబిలిటీ. సో ఇక్కడ చూడండి, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రియూజబిలిటీ కాన్సెప్ట్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ కాంప్లెక్స్ టైప్. సో బిఫోర్ గోయింగ్ టు ద మ్యూటబిలిటీ మనకి ఒక టాపిక్ ఇచ్చాడు, స్మాల్ లైన్ ఇచ్చాడు అనమాట. అంటే ఆబ్జెక్ట్ రియూజబిలిటీ అంటే ఆబ్జెక్ట్ ని రీయూజ్ చేసుకోవడం. ఆబ్జెక్ట్ రియూజబిలిటీ అనేది ఏంటంటే ఆ, ఇక్కడ ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్ లో మనకి అప్లై అవ్వదు. ఓకే, ఆబ్జెక్ట్ రియూజబిలిటీ అనేది కాంప్లెక్స్ డేటా టైప్ లో అప్లై అయితే అవ్వదు అనమాట. ఓకేనా. సో అట్లా మనకి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. We can execute Python program or script from Python ideally console or Python console also. So these things are called REPL, and they read, evolve, print, under, loop tools. Okay, so these tools are not standard editors for executing the Python programs, and ఇవి ఒక స్టాండర్డ్ ఎడిటర్స్ కాదు. ఇవి మనం స్మాల్ అన్నమాట, స్మాల్ ప్రోగ్రామ్స్ కోసం వాడతాం తప్ప వీ కెనాట్ యూస్ దిస్ ఫర్ ద లాంగ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇక్కడ కింద ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి. పైన మనకి ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది కదా. రెండు ఒకటే వాల్యూ తీసుకున్నాం, ఏ అండ్ బి. ఇక్కడ ఏ ఈజ్ బి అని తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకి, ఫాల్స్ రిటర్న్ అయింది, ఫాల్స్ వచ్చింది అవుట్పుట్ గా. కానీ ఇక్కడ అదే మనం తీసుకున్నప్పుడు ప్రింట్ కదా, ప్రింట్ మనం అదే తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. అంటే ఎందుకు అట్లా, ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆ రెండు ప్రోగ్రామ్స్ కి అంటే ఇదేమో కాంప్లెక్స్ డేటా టైప్, ఇదేమో ఇంటీజర్ డేటా టైప్, అంతే కదా. సో ఎందుకు వచ్చింది అట్లా అనేది మనం ఈ టాపిక్ ఎండింగ్ కాల్ లెట్ us try to కంక్లూడ్. ఓకే, చూద్దాం ఇంకా కిందకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, ట్రూ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ట్రూ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, మళ్ళీ మళ్ళీ ఇక్కడేమో ఫాల్స్ వచ్చింది. అంటే ఒకసారి ట్రూ వస్తుంది, ఒకసారి ఏమో ఫాల్స్ వస్తుంది. చూడండి, సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇమ్యూటబిలిటీ. నౌ విల్ డిస్కస్ అబౌట్ మ్యూటబిలిటీ విత్ a small example. After fundamental data types, next we need to discuss about advanced data types. ఓకేనా, ఫండమెంటల్ డేటా టైప్స్ అనేవి అయిపోయాయి. అంటే ఇంటీజర్, ఫ్లోట్, తర్వాత అక్కడ నుంచి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, ఈ నాలుగు కూడా ఏంటివి, ఫండమెంటల్ డేటా టైప్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా టైప్స్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనకి ఏముంటాయి అంటే లిస్ట్ గురించి ఉంటాయి, టపుల్ గురించి ఉంటాయి, డిక్షనరీస్ గురించి ఉంటాయి. లిస్ట్ లిస్ట్ అంటే ఏంటి, ఓకే, కామన్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఎట్లా రాస్తాం మనం, ఆర్డర్ లో లిస్ట్ ఉంటుంది. సో లిస్ట్. టపుల్ డిస్కస్ చేద్దాం, డిక్షనరీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ మూడు కూడా డేటా టైప్సే పైథాన్ లో. కానీ ఈ మూడు అడ్వాన్స్డ్ డేటా టైప్స్ అన్నమాట. ఈ డిక్షనరీస్ అనేటువంటి కాన్సెప్ట్స్, టపుల్ అనేది, లిస్ట్ అనేది, ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఇవి మీకు ఎక్కడ కూడా దొరకవు. అంటే జావాలో కానీ ఆర్ C++ లో కానీ ఇంకా మనకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీటిలో కూడా ఇలాంటివి లేవు. కానీ పైథాన్ లో మాత్రమే ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ లెక్చర్స్ లో డిస్కస్ చేద్దాం. జస్ట్ మ్యూటబిలిటీ కాన్సెప్ట్ తో ఎండ్ చేద్దాం ఈ వీడియోని. ఓకే, సో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి, ఏ ఈక్వల్ టు 10 అన్నాం. ఇదేమవుతుంది, ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ వన్ వాల్యూ. అంటే ఏ ఏం చేస్తుంది, ఒక వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది కదా. అదే ఇలా తీసుకుందాం అనుకోండి, చూడండి, ఒక వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదే వేరియబుల్ మల్టిపుల్ వాల్యూస్ రిప్రజెంట్ చేసింది అనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే లిస్ట్ అంటాం. సో అదే పాయింట్ ఇచ్చాడు కింద, ఇఫ్ వి కన్సిడర్ మల్టిపుల్ వాల్యూస్ కెన్ బి రిప్రజెంటెడ్, లిస్ట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, లిస్ట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్
ఆబ్జెక్ట్స్ అన్నమాట. లిస్ట్ అంటే ఏంటి? దట్ ఇస్ మీన్ బై గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ చూడండి, హౌ యూ కెన్ యాక్సెస్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. లిస్ట్ ఎలా ఎలా యాక్సెస్ చేసుకుంటాం అని అంటే ఇండెక్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోయింది మనకి. ఓకేనా? ఎల్ ఈక్వల్ టు ఏమన్నాడు? 10, 20, 30, 40 అన్నాడు. ప్రింట్ ప్రింట్ ఎల్ ఆఫ్ 0 అన్నాడు. ఎల్ ఆఫ్ 0 అంటే ఎస్, ఫస్ట్ దానికి ఏమో ఫస్ట్ 10కి ఏమో 0 వస్తుంది, 20కి ఏమో ఇండెక్స్ 1 వస్తుంది, 30కి ఏమో ఇండెక్స్ 2 వస్తుంది, 40కి ఏమో 3 వస్తుంది, అండ్ సో ఆన్ అట్లా ఇంకేమన్నా ఉంటే అట్లా కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ 0 అన్నప్పుడు మనకి 10 వచ్చింది, ఎల్ ఆఫ్ 1 అన్నప్పుడు ఏమొచ్చింది? 20 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం మ్యూట్ చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు. అంతే కదా, మ్యూటబుల్ అంటే ఏంటి? మార్చుకోవచ్చు అని సింపుల్ చెప్పాలని తెలుగులో. సో అట్లనే ఇక్కడ పైథాన్ లో కూడా మనం ఏదన్నా ఒక లిస్ట్ ని, ఒక ఆబ్జెక్ట్ ని మార్చాలి అని అంటే లిస్ట్ లో మనం అది చేయొచ్చు. ఓకే, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ఎందుకు అంటే లిస్ట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనం మార్చుకోవచ్చు. అదే ఇంటీజర్ ఆబ్జెక్ట్ మీరు తీసుకోండి, ఇంటీజర్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, దానికి మనం ఏం చేస్తాం? వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, మార్చడానికి అవుతుంది, వస్తుందా? రావట్లేదు కదా. కానీ ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది. మార్చుకోవాలని ట్రై చేసినా మనకి ఇక్కడ ఫండమెంటల్ డేటా టైప్స్ లో రాలేదు. ఫండమెంటల్ డేటా టైప్స్ లో మనకి రాలేదు. అది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది తప్ప దట్ ఈస్ నాట్ డిఫైనింగ్ ద మోడిఫికేషన్స్. ఓకే, కానీ ఇక్కడ అట్లా కాదు. లిస్ట్ లో ఇట్ ఈస్ మాడిఫైయింగ్. ఓకే, లిస్ట్ లో ఇట్ ఈస్ మాడిఫైయింగ్. దిస్ చేంజబుల్ బిహేవియర్ ఇస్ కాల్డ్ as మ్యూటబిలిటీ. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఏమంటానంటే ఫస్ట్ ఎల్ ఒక వాల్యూ ఇచ్చాను కదా, ఎల్ ఈక్వల్ టు 10, 20, 30 అని ఇచ్చాను. ప్రింట్ ఏమన్నాను? ఎల్ ప్రింట్ చేశాను ఇక్కడ, ఈ లైన్ లో ప్రింట్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ ఎల్, ఐడి ఆఫ్ ఎల్ ని కూడా నేను ప్రింట్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఎల్ ఆఫ్ 0 ఈక్వల్ టు అంటే ఎల్ ఆఫ్ 0, ఎల్ ఆఫ్ 0 అంటే ఏంటిది? ఇది ఇదే 10 దగ్గర నేను ఏమి ఇచ్చాను? 7777 ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు దీంతో ఇది రీప్లేస్ అవుతుంది. అంతేనా? రీప్లేస్ అవుతుంది. ఎస్, అంటే రీప్లేస్ అవుతుంది. అంటే అలా ఇంతకు ముందు మనం ఇంటీజర్ మీద కానీ లేదా ఫ్లోట్ మీద కానీ మనం ఏం మోడిఫికేషన్ చేయాలంటే ఏమవుతుంది? కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, ఐడి మారిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఐడి ఎక్కడ కూడా మారదు. చూడండి, ఐడి కూడా ప్రింట్ చేస్తారు కింద. అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఏం చేసాం మనం? ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్ ప్రింట్ చేసాం, లిస్ట్ అవుట్పుట్ వచ్చింది బాగానే. లిస్ట్ దీనికి ఐడి ఏంటిది? ఇది. నెక్స్ట్ ఎల్ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ లో ఉన్నటువంటి వాల్యూని మాడిఫై చేయడానికి ట్రై చేసాం. మాడిఫై చేశాక లిస్ట్ ని ప్రింట్ చేసాం, మాడిఫై అయింది కదా. తర్వాత ఐడిని కూడా ప్రింట్ చేసాం. ఐడి ఏమైనా మారిందా? మారలేదు. అంటే మనం కంక్లూడ్ చేయొచ్చు, లిస్ట్ లో మనం మ్యూట్ చేసుకోవచ్చు. లిస్ట్ ఈస్ మ్యూటబుల్. ఓకేనా? హియర్ వీఆర్ గెటింగ్ మాడిఫైడ్ కంటెంట్, బట్ ద అడ్రస్ ఇస్ నాట్ చేంజ్. అంటే కంటెంట్ మాడిఫై అవుతుంది కానీ అడ్రస్ మాడిఫై అవ్వట్లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ దిస్ ఏంటి? ఆల్ చేంజెస్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ. జస్ట్ చేంజబుల్ బిహేవియర్ ఇస్ కాల్డ్ mutability. Mutability అంటే ఏంటి? చూడండి, ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ. దిస్ చేంజబుల్ బిహేవియర్ ఇస్ కాల్డ్ mutability. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, L1 ఈక్వల్ టు 10, 20, 30, 40 అన్నాడు. L2 ఈక్వల్ టు L1 అన్నాడు. L2 ఈక్వల్ టు L1 అంటే రెండు అంటే L1 లో ఉంది కూడా L2నే అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఏమైంది? ఐడి సేమ్ అవుతుంది, అంతే కదా. ఆ పాయింట్ ఇన్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, సో if any reference variable or some variable makes some changes to the object, it affect to the all reference variable pointing on the object. చూడండి, ఆ పాయింట్ మీకు అర్థమైనా తెలియదు కానీ ఎగ్జాంపుల్ చెప్తే అదే పాయింట్ చెప్తున్నా. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాక పాయింట్ అయితే చెప్తున్నా అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి,
L1 ఈక్వల్ టు ఒకటి ఇచ్చాడు. ఈ రెండు లైన్ మనకు తెలిసింది. ఈ రెండు ఏంటి ఎస్ ప్రింట్ చేశాడు. L1 ప్రింట్ L2 ప్రింట్ అన్నాడు. ఇక్కడ వరకు అవుట్పుట్ బాగానే వచ్చింది కదా. ఇది అవుట్పుట్ రెండు కూడా మనకు అర్థమవుతుంది. అవుట్పుట్ బాగానే వచ్చింది. ఇప్పుడు కొంచెం మాడిఫై చేద్దాం దీన్ని. కొంచెం మాడిఫై చేద్దాం. చూడండి L1 అంతే ఉంది. ఇదంతా పై ఉన్న కోడే మనం మార్చలేదు. ఇక్కడ ఏం చేసామంటే L1 లో ఉన్నటువంటి అంటే L1 లో ఉన్నటువంటి జీరో ఏదైతే L1 లో ఉన్నటువంటి జీరో అయితే ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో దానికి నేను మళ్ళీ 7777 వాల్యూ ఇచ్చాను. అలా రెండు ప్రింట్ చేశాను. ఏమైంది L1 ఈక్వల్ టు L1 ఏమైంది అంతే ప్రింట్ అయింది. L2 ఏమైంది మారింది. అంటే ఏమైంది ఇక్కడ అంటే ఏమైంది ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. ట్రై చేయండి సింపుల్ గా. అది ఇప్పుడు అక్కడ పాయింట్కి వెళ్దాం చూడండి. ఇన్ ఎనీ రిఫరెన్స్ వేరియబుల్ make some changes on the object, then it affects on all the reference variables pointing to that object. అంటే మనం దీన్ని మార్చడానికి ట్రై చేసామంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ని మార్చడానికి ట్రై చేసామంటే ఆ ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ చేస్తున్నటువంటి వేరియబుల్స్ అన్నిటిని కూడా అది ఏం చేస్తుంది ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్ ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. So this type of changing the content in the variable or in the object is called as mutability. Okay, mutability.